కూడా నా నమస్కారం. మీ పేరు చెప్పండి. నా పేరు రాపట్ రాజండి. నేను వేపకుంట గ్రామంలో హై స్కూల్ వెనుకాతల నివసిస్తున్నాను. అయితే అక్కడ హై స్కూల్ వెనుక భాగాన్ని వెనుక గోడకు ఆనుకొని ఉండేటటువంటి ఒక 70 గజాల స్థలాన్ని 2004 నుంచి కూడా ఆక్రమించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే అక్కడ కబ్జాదారులు ఏంటంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ నాయకులతో మమేకమై దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్న అందరం కూడా ప్రాణాలు తెగించి దాన్ని అక్రమానికి గురి కాకుండా మేము కాపాడాము. అయితే 2004లోనే జీవీఎంసీ వారు అక్కడ బోర్డు వేశారండి. ఆ ఫోటో కూడా ఉంది. అలాగే ఆ తర్వాత 2014లో హుదూద్ కాలంలో అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటమంటే వారి తాలూకా దీని ఆదేశం తీసుకొని మొక్కలు వేస్తే అవి కూడా పీకేశారు. అప్పుడు కూడా మేము దానికి జీవీఎంసీ వారికి రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఏంటంటే 2022 వరకు కూడా ఆ స్థలాన్ని కబ్జా చేయకుండా అలా ఆపగలిగాం. అయితే ఈ 2022లో వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్కడి నాయకుల అండదండలతో వాళ్ళు ఆ యొక్క స్థానికులందరూ కూడా భయపెట్టారు సార్. దానివల్ల వాళ్ళందరూ కూడా కొంచెం వెనకంజ వేశారు. అయితే ఆ మూమెంట్లో కూడా జనవరి 2022 వారి బిల్డింగ్ కడుతుండగా రాపర్త్ రాజు అనేటువంటి నేను మాత్రం ప్రాణాలు తెగించి భయపడకుండా అప్పటి కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో నేను ఫిర్యాదు చేయగా కలెక్టర్ గారు కూడా స్పందించి దానికి ఆ యొక్క బిల్డింగ్ ఓడవేయమని జేసీబీని పంపించడం కూడా జరిగిందండి. అయితే వారు అప్పటి ఉండేటటువంటి నాయకుల అండదండలతో ఆ యొక్క చర్యని ఆపగలిగారు. అయితే ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వ కార్యాచరణలో రెవెన్యూ సదస్సు అనేది చాలా బాగా దోహదపడిందండి. దీనికి మాత్రం స్పెషల్గా మేము ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన నేత అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, అలాగే డైరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి మేము ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రజా సమస్యల్ని తెలుసుకోవడానికి, ప్రజా సమస్యలు తీర్చడానికి స్పెషల్గా ఈమెయిల్స్, అలాగే నారా లోకేష్ గారి తాలూకా వాట్సాప్ మాకు బాగా ఉపయోగపడిందండి. వారికి మొత్తం విషయం అంతా కూడా తెలియజేయగానే వారు ఇమీడియట్లీ స్పందించారు. రెవెన్యూ సదస్సులో మేము పెట్టినప్పుడు కొంచెం మాకు అసంతృప్తి కలిగినప్పటికీ నారా లోకేష్ గారికి మేము పంపించడం, పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము పంపించడం వల్ల, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా జనవరి పండుగ అయిపోయిన తర్వాత జనవరి 20వ తారీఖున స్పందన కార్యక్రమంలో పెట్టగానే వారు కూడా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా దాన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని వారు ఫిర్యాదులు చేసిన పిమ్మట గారు అక్కడ ఎంఆర్పిఎస్ విశాఖ జిల్లా అధ్యక్షుడిని మాట్లాడుతున్నారు. ఏదైతే 94వ వార్డులో అక్రమణకి ప్రభుత్వ భూమి గురి అవుతుందో దానికి సంబంధించిన విషయంపై చర్చించడానికి ఈరోజు సమావేశానికి పత్రికా విలేకరులు ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మన విశాఖపట్నం పెందుర్తి మండలం కృష్ణరాయపురం నివాసి అయినటువంటి కోక రాఘవరావు గారు నమస్కరిస్తూ, ఏదైతే మనకి 94వ వార్డులో ఉన్నటువంటి అప్పుడు ఏదైతే పట్టాలు లేనప్పుడు ఎస్సీ వెల్ఫేర్ సంఘాలు అనేది ఉన్నాయండి, వాళ్ళు గ్రామకంఠంగా ఏర్పడి వీరికి 40 గజాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 40 గజాలకు గాను మనకి గుమ్మడి లక్ష్మి గారికి ఈయనకి ఆనుకొని గంట్యాడ లక్ష్మి గారు వీళ్ళ వైఫ్ గంట్యాడ గురమ్మ అనే ఆవిడికి 57 గజాలు లక్ష్మికి గుమ్మడి లక్ష్మికి 57 గజాలు ఇవ్వడం జరిగిందండి. ఈయనకి ఆనుకొని ఏదైతే మన కోన రాఘవరావు గారికి ఆనుకొని 57 గజాలు ఇవ్వడం జరిగింది. కానీ ఎవరైతే మరి పోయిన ప్రభుత్వంలో ఉండబడే వైసీపీ నాయకులుగా చలామణి అవుతున్న లింగరావు అనే వ్యక్తి ఎవరైతే గుమ్మడి లక్ష్మి గారి 57 గజాలు తీసుకుంటూ అలాగే ఆనుకొని ఉన్న
గంట్యాడ గురమ్మ గారి స్థలాన్ని కూడా ఆవిడికి కాగితాలు లేవని చెప్పేసి ఆక్రమించడం జరిగింది. ఆక్రమించినప్పుడు సమాచార హక్కు చట్టానికి వీళ్ళు వెళ్ళడం జరిగింది. సార్ అప్పుడులోని ఆర్టీ యాక్ట్ ప్రకారం సార్ మాకు ఇలా జరిగింది సార్, మాకు పట్టా లేదు, అప్పుడు ఏదైతే మనకి పూర్వం మనకి పెద్దలు ఇచ్చిన పట్టా మాత్రమే ఉంది, దీనికి మేము పట్టాలు ఏం చేయించుకోలేకపోయాం సార్, మా గ్రామంలో ఉన్న పెద్దలందరూ చేయించడం జరిగింది. పోయిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన వైసీపీ నాయకుడిగా చలామణి అవడం వల్ల ఆయన ఈ 2 ప్లేసుల్ని కబ్జా చేసి 90 గజాల్లో నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణం చేపట్టినప్పుడు మేము ఆల్రెడీ ప్రెస్కి రిలీజ్ చేయడం జరిగింది. ఇది అక్రమంగా నకిలీ పట్టాలతో తామర్ల నరసింహరావు అనే వ్యక్తి నిర్మాణం చేస్తున్నాడనే విషయం మేము పోయిన సంవత్సరమే దీన్ని తెలియపరచడం జరిగింది. అయినా సరే రెవెన్యూ అధికారులు మరి పట్టించుకోకుండా ఆ యొక్క ప్లేస్ని పరిశీలించకుండా ఒక అన్యాయమైన ఒక ఎస్సీ దళితురాలు సంబంధించిన భూమిని మరి ఈ విధంగా వీళ్ళు కబ్జా చేసి కట్టడం జరిగింది. ఈ విషయంపై ఏదైతే స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారికి ఎంఆర్పిఎస్ తరఫున మేము వినతులు అందజేయడం జరిగింది. దీనికి సానుకూలంగా మాకు ఇప్పటికొచ్చి కూడా రెవెన్యూ వాళ్ళు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ చేస్తానని చెప్పడం జరిగింది.